వెల్కమ్ టు ANA న్యూస్. రైతులకు, యువతకు, నిరుద్యోగులకు, మహిళలకు మేలు జరిగేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడమే తమ న్యాయయాత్ర లక్ష్యమని అన్నారు కాంగ్రెస్ నాయకులు వంశీచంద్రెడ్డి. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో కృష్ణా మండలం శివలింగేశ్వర స్వామి మఠం నుండి నేడు CWC ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్రెడ్డి న్యాయయాత్రను ప్రారంభించారు. మక్తల్ నియోజకవర్గంలో నేడు 20 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. ఈ సందర్భంగా హిందూపూర్ కార్నర్ మీటింగ్ లో వంశీచంద్రెడ్డి మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా పాలించిన వారు పాలమూరు జిల్లాను పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు. సంగమం రిజర్వాయర్ భూ నిర్వాసితులకు రావాల్సిన 30 కోట్ల కాంపెన్సేషన్ నిధులను త్వరలోనే తెప్పిస్తామన్నారు. రైతులకు, యువతకు, అన్ని వర్గాల వారికి అభివృద్ధి చేసేలా కార్యక్రమాలు చేపట్టడమే తమ న్యాయయాత్ర లక్ష్యమని తెలిపారు. వంశీచంద్రెడ్డి వెంట మక్తల్, నారాయణపేట, దేవరకద్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. శ్రీహరి ముదిరాజ్ గారు మక్తల్ నియోజకవర్గం కోసం ఏం అడిగినా గానీ కాదనకుండా చేసి పెడతామని హామీ ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ ప్రాంతానికి చెందినటువంటి సంగంబండ రిజర్వాయర్ సంబంధించి మీకందరికీ తెలుసు, 2005వ సంవత్సరం నుంచి అనేక గ్రామాలకు చెందినటువంటి వాళ్ళు ఎవరైతే భూ నిర్వాసితులు ఉన్నారో వాళ్లకు R&R ప్యాకేజీ రాకపోవడం వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. చాలా స్పష్టంగా మొన్న శ్రీహరి అన్న ఇరిగేషన్ శాఖ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసినప్పుడు నా శాఖ నుంచి మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెండింగ్ ఏదైతే 30 కోట్ల నిధులు ఉన్నాయో కంపెన్సేషన్ డబ్బులు అవన్నీ కూడా ఇచ్చే బాధ్యత నాది అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. తదనంతరం అక్కడి నుంచి ఫైనాన్స్ మినిస్టర్ అయిన బట్టి విక్రమార్క గారి దగ్గరికి వెళ్తే శ్రీహరి ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో వాళ్ళందరికీ కూడా కంపెన్సేషన్ ఇప్పించే బాధ్యత నాది అని బట్టి విక్రమార్క గారు చెప్పడం జరిగింది. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి మన లోక్సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి చురుకైనటువంటి శాసనసభ్యులు అందరితో కలిసి గత 10 సంవత్సరాలలో నిర్లక్ష్యానికి లోనైనటువంటి మన ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరచుకోవడానికి శాసనసభ్యుల అండతో, రేవంత్ రెడ్డి గారి అండతో మన ప్రాంతానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ పాలమూరు న్యాయ యాత్ర చేపట్టడం జరిగింది. అన్ని రంగాలలో మన జిల్లాని నిర్లక్ష్యం చేసినటువంటి పాపం BRS ప్రభుత్వానికి దక్కుతుంది. అందుకే TRS ఎమ్మెల్యేలు ఎవరెవరైతే మన నియోజకవర్గంలో మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో ఉన్నారో అందరికీ కూడా మీరు ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసినారు.